టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. ఇది ఫస్ట్ ఈ రవ్వని సూచి అంటారు కదా, ఉప్మా రవ్వ. ఇది తెల్లది. ఇది బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని నెయ్యి 1 స్పూన్ వేయాలి. నెయ్యి 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఇవి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. వేసుకొని తర్వాత శనక్కాయ పప్పులు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, ఈ 3 వేయించుకోవాలి. ఇట్లా ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆ నూనెలోనే ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి, మళ్ళీ పచ్చిమిరపకాయలు, అల్లం సన్నగా తరిగినవి, మళ్ళీ కరివేపాకు వేయాలి. ఇవి బాగా దగ్గరికి వేయించుకోవాలి. బాగా దగ్గరికి ఎర్రగా ఎగినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. సన్నగా తరుక్కుని సన్నగా కోసి వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా గుజ్జుగా ఇట్లా వేగుతాయి. అప్పుడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని పసుపు కూడా ఇట్లా తిప్పి దీనికి ఎసురు పోసుకోండి. నేనైతే 1 చెంబు తీసుకుంటున్నాను. పొంగు రావాలి బాగా. ఇలా పొంగు వచ్చిందండి. పొంగు వచ్చినప్పుడు సాల్ట్ వేసుకోండి మీకు సరిపోయినంత. నేనైతే 1 స్పూన్ అలా వేస్తున్నాను. ఇట్లా చూసుకొని వేసుకోండి, లేకపోతే ఉప్పు ఎక్కువ అయిపోద్ది. సరిపోయింది నాకు. ఇప్పుడు ఈ రవ్వ పొంగు వచ్చింది. ఈ రవ్వ పొంగు బాగా ఎసురు వచ్చింది. ఈ రవ్వ వేయించుకున్నది, నేతిలో వేయించుకున్నది ఇట్లా ఇట్లా వేయాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. ఇలా తిప్పుకుంటూ గరిట పెట్టి ఇలా తిప్పుతూ ఇలా వేయాలి కొంచెం కొంచెం, లేకపోతే గడ్డలు వచ్చేస్తుంది. గడ్డలుగా ఉప్మా వస్తుంది. ఇలా వేయాలి. ఇలా వేసి కాసేపు గడ్డలు ఏమన్నా ఉంటే తిప్పేసేయాలి. ఇప్పుడే తిప్పేయాలి, లేకపోతే గడ్డ గట్ట అయిపోయింది. ఉడికి మన మీద పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని తిప్పాలి. ఇప్పుడు క్యారెట్ వేయండి. తరుక్కున్న క్యారెట్ వేయండి. కోసుకున్న క్యారెట్ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే అయిపోద్ది. గట్టిగా గట్టి పడిద్ది, లేకపోతే గడ్డలు కట్టిద్ది వదిలేస్తే. అయిపోయిందండి. ఇట్లా క్యారెట్ లాస్ట్లో ఇట్లా వేసుకోండి డెకరేషన్కి. ఇట్లా వేయండి వీటి మీద. ఇది తిప్పేసుకోండి. అయిపోయింది. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.